జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు డైరెక్ట్ అపోనెంట్ ఎవరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ఏనా? డెఫినెట్లీ కాంగ్రెస్. సో వాట్ ఈస్ ద బీఆర్ఎస్ ఫ్యాక్టర్? ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, సో బీఆర్ఎస్ ఓట్ షేర్ని బట్టి లేదా రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచన అంటే బేసికలీ అది మినిమలైజ్ అయిపోయిందా, లేకపోతే మీ నియోజకవర్గంలో ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ మీ అంచనా ఏంటి? నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. అబ్సల్యూట్ పవర్ అవును కదా. ఏం జరిగిందో తెలుసు. అందువరకు మీ ద్వారా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా, భువనగిరి బీఆర్ఎస్ అనేది కొంచెం ఈ ఎన్నికల పక్కన పెట్టండి. ఓకే. ఎందుకంటే అక్కడ కేంద్రంలో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, రాష్ట్రంలో చేసేది ఏమీ లేదు. ప్రతి ఓటు వేసే బీఆర్ఎస్ ఓటు అంతా ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. దట్ ఈజ్ నెంబర్ 1. అందుకొరకు ప్రజలు కూడా అట్లనే ఉన్నారు. బీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయరు? ఇప్పుడు ఏం చేస్తారు? ఇష్టం కదా కేసీఆర్కి 10 సంవత్సరాలు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ఇంక్లూడింగ్ లీడర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే మోడీ అక్కడ ఉండాలి. మీరు ఫండమెంటల్ మీరు గుర్తించట్లే. ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అని లేదు. ఇంక్లూడింగ్ కరెంట్ కట్టినటువంటి సిపిఎం లీడర్లు కూడా మనసులో మోడీ అక్కడ ఉండాలి అనుకుంటున్నారు. అందరూ ఇక బయటికి చెప్పలేరు కానీ. సో అందుకొరకు కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది? అక్కడ ఎట్లయితే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేది, రాహుల్ గాంధీ అయ్యలేదు. 40 సీట్లు వస్తే గగ్గదం వేయటం వల్ల ప్రాంతం నష్టం కదా. ప్లస్ కాంగ్రెస్ 80 రోజుల్లో నాకు తెలిసి 15 నుంచి 20% ఓటు శాతం కోల్పోయింది. అవునా? అసెంబ్లీ నుంచి ఎందుకంటే ప్రజల్లో నమ్మకం పోయింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఇక్కడ నేను లంక బిందెలు అనుకున్నాను, ఖాళీ కుండలు ఉన్నాయి, నేనేం చేయలేను అంటారు. అవును, తెలంగాణ మొదలే తెలుసు కదా, మనం అందరం అన్నాం కదా. అంత ఖాళీ కుండలు, అప్పుల కుండలు. గత ప్రభుత్వం అప్పుల హామీ కుప్పలు, ఇప్పుడు హామీల కుప్పలు. మీరు ఒక్క ఎగ్జాంపుల్ మీ ద్వారా ప్రజలు చెప్తున్నా. రైతు భరోసా, గృహజ్యోతి, 500 సిలిండరు, ప్రతి మహిళకు 2500 ఫ్రీ బస్సు, ఇవన్నీ వదిలిపెట్టండి. అసలు పాతది రైతు బంధుకు ఇప్పటివరకు 2 ఎకరాలకు కూడా వేయలే. 2 ఎకరాలకే ఊరికి 50 మందికి 100 మందికి వేసారు. అంటే దాన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి చూడండి. ఈరోజు బై ఛాన్స్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి వచ్చే ప్రతి ఓటు తెలంగాణకు నష్టం, కాంగ్రెస్ కూడా నష్టం. ఎందుకు నష్టం అంటే కాంగ్రెస్ 2 సీట్లు గెలిచి చేసేయలేదు. రేపు 17కు 17 వస్తే బీజేపీ ఫిక్స్ అవుతుంది కదా. ఓకే. ప్రజలు అరే బీజేపీ 17 సీట్లు ఇచ్చినాం, మాకు నిధులు ఇయ్యరా, మాకు ప్రాజెక్టులు ఇయ్యరా, మా ఇరిగేషన్ ప్రాజెక్టుకు మీరు కొద్దిగా తొందర తీసుకోరా అనేది మేము కూడా పోయి కొట్లాడతాం కదా. సార్ ఇంత మా ఇచ్చిండ్రు, మాకు కంపల్సరీ ఇవ్వాలి, మా ప్రాంతానికి ఐఎంఏ ఇవ్వాలి, ఎన్ఐడి ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు మీరే టేకప్ చేయాలి, RRR తొందరగా చేయాలి అని మేము ఎమ్మడబెడతాం కదా. ఓకే. మోరల్ అప్లికేషన్. అప్పుడు ప్రాంతం గెలుస్తుంది. ఓకే. కాంగ్రెస్కి వేస్తే పార్టీకి లాభం, ఓకే. బీజేపీకి వేస్తే తెలంగాణ ప్రాంతానికి, భువనగిరికి లాభం. అందుకొరకు విజ్ఞతతో ఆలోచించి వేయాలని కోరుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.